మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా రేపు కీలక ఘట్టం జరగనుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2 అండ్ 3 పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలంలో గోల్కొండ రిసార్ట్స్ వద్ద రేపు సీఎం బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 7,360 కోట్లతో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులు సమకూర్చనుంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారు. మార్గమధ్యంలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక హైదరాబాద్కు నీటి కొరత అనేది లేకుండా కూడా 24 అవర్స్ ఎవ్రీడే కూడా నల్ల ఇంటికి ఖచ్చితంగా రావాలి అనే లక్ష్యంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక గొప్ప ప్రాజెక్ట్ని అయితే చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, శ్రీక గోదావరి జలాలతో హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టింది. దీనికి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నారు. అయితే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3ని రేపు సోమవారం ఈ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా కూడా దీన్ని చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటు మల్లన్న సాగర్ నుంచి మొత్తం 7,360 కోట్లతో అంటే నిర్మాణ కేటాయించినటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి దాదాపు 20 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు తరలిస్తారు. అక్కడి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవనానికి తాజాగా వరదలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో మూసీ పునరుజ్జీవానికి కల్పించేందుకు కూడా 2.5 టీఎంసీలు కేటాయిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మిగతా 17.5 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు కూడా ఈ ప్రాజెక్టు వినియోగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జలాశయాలకు సమీపంలో ఈ ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి 7 చెరువులను కూడా ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలతో నింపేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో 40% వాటా ప్రభుత్వానికి ఉంటే కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి సంస్థ వాటా 60% ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 17 టీఎంసీల నీటి ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్టుని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 2027 తేదీ వరకు హైదరాబాద్ నగరంతో పాటుగా జిహెచ్ఎంసీ పరిధితో పాటుగా ఓఆర్ఆర్ వెలుపల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కూడా ఈ వాటర్ అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. 2 సంవత్సరాల్లో ప్రతిరోజు మంచినీటిని హైదరాబాద్ నగర ప్రజలకు, శివారు ప్రాంతాల గ్రామాల ప్రజలకు అందించడమే లక్ష్యంగా కూడా ఈ ప్రాజెక్టు పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లకు 1,200 కోట్లతో కూడా ఈ రిజర్వాయర్లను నిర్మించిన వాటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల కూడా మొత్తం హైదరాబాద్తో పాటుగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు, గ్రామాలకు పూర్తి స్థాయిలో రోజు తాగునీటిని అందించే లక్ష్యంగా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్లో ఈ గోదావరి జలాల నీటిని తరలించేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆ లక్ష్యంగానే ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆ లక్ష్యంగా 2 సంవత్సరాల లక్ష్యంగా ఈ ప్రాజెక్టును తీసుకురాబోతున్నారు. మూసీ పునరుజ్జీవంతో పాటుగా గోదావరి వాటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుతో మొత్తం హైదరాబాద్ దాహార్తిని తీర్చే లక్ష్యంగా కూడా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబోతున్నారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన అనంతరం కూడా హైదరాబాద్ నగర ప్రజలకి, శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి దాదాపు లక్షలాది మంది దాహార్తిని తీర్చేందుకైతే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రేపు ప్రారంభించేటువంటి ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ నీటిని అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.